వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ సిస్టర్స్ మల్టీ టాలెంటెడ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో ఈ వ్లాగ్ వీడియోలో నేను ఈ ఉగాది ఎలా సెలబ్రేట్ చేశాను, ఇంకా మన ఉగాది స్పెషల్ రెసిపీ ఉగాది పచ్చడి, ఇంకా కొన్ని స్వీట్ రెసిపీస్ మీతో షేర్ చేయబోతున్నాను. మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని చెప్పి కింద కామెంట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. మన ఉగాదికి ద స్పెషల్ రెసిపీ వచ్చేసి మన ఉగాది పచ్చడి. సో నేను ఉగాది పచ్చడి చేశాను. సో తెలుగు వాళ్ళకైతే ఎలాగవచ్చు, మన ఛానల్ ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, వేరే స్టేట్ వాళ్ళు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమైతే ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాను. సో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 7 రుచుల పచ్చడి. సో మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా తెలియలేని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ చేసి ఉంటారు, తెలియలేని వాళ్ళ కోసం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నేను 2 పీసెస్ మ్యాంగో తీసుకున్నాను. 2 మ్యాంగోస్ తీసుకొని పీల్ చేసుకొని పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. 1 కప్ జాగ్రీ అంటే 1 కప్ బెల్లం, 1/2 కప్ శనగపప్పు అండ్ కొంచెం వేప పువ్వు. ఓకే, దానివల్ల కూడా మనకి ఉగాదికి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ 1 కప్ చింతపండు రసం, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ కారం. సో ఇవి కరెక్ట్గా సూట్ అవుతుంది మన 7 రుచుల ఉగాది పచ్చడికి. సూపర్గా ఉంటుంది. తెలియలేని వాళ్ళు కూడా ట్రై చేసి చూడండి, అదిరిపోద్ది. సో ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో మన బెల్లం తురుముకొని వేసుకోవాలి. అప్పుడు మనం వాటర్ వేయగానే వెంటనే అందులో కరిగిపోతుంది. సో ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ లేదా 1/2 కప్ వాటర్ వేసుకొని కలుపుకుంటే మన ఉగాది పచ్చడి రెడీ. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఏమి టేస్టీ ఉగాది పచ్చడి రెడీ. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు, కారం, చింతపండు రసం, బెల్లం అన్నీ బాగా మిక్స్ అవుతాయి. సో ఇవన్నీ టేస్ట్ అంటే అన్ని రకాల పులుపు, చేదు, వగర, కారం, తీపి, సాల్టీనెస్ అన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు పెద్ద బౌల్లో కలుపుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. సో మా మమ్మీ పూజ చేసింది. సో అక్కడ వెళ్ళి దేవుడికి ప్రసాదం బౌల్లో వేసి పెడుతున్నాను. సో ఇది మా దేవుడి మూల కబోర్డ్. చాలా బాగుంది కదా, అన్ని రకాల దేవుళ్ళ ఫొటోస్, టైల్స్ మీద ప్రింటింగ్ అన్నీ. సో పూజ అయితే మేము చేసాం. చూడండి, మీరు కూడా చేశారు కదా. మీరు కూడా చేశారో లేదో అని చెప్పి నాకు కామెంట్లో చెప్పండి.
ఫొటోస్ వచ్చేసి ఈరోజు కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అవి కూడా నేను ఈరోజు పోస్ట్ చేశాను. ఉగాది స్పెషల్గా ఓన్లీ ఉగాది పచ్చడే కాదు, మనం చాలా వెరైటీ వండుకుంటాం కదా. ఈ ఉగాది స్పెషల్గా నేను గులాబ్ జామున్ చేశాను, అది కూడా ఎంటీఆర్ మిక్స్ రెడీమేడ్ మిక్స్ గులాబ్ జామ్తో. సో ఈ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను, ఆ లింక్ చూసి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఏం లేదండి, అందులో ఇచ్చిన మిక్స్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకొని దాన్ని బాగా రోల్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా నేను టిప్స్తో చెప్పాను. సో మీరు టిప్స్తో ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో చెప్పాను కదా, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేవి ఒక సైడ్ తీసుకోవాలి. అలాగా నేను 2 times చేశాను. మొత్తం 35 గులాబ్ జామున్స్ వస్తాయి అన్నారు, కానీ నాకు 26 వచ్చాయి. చిన్న చిన్న చేసిన 26 వచ్చాయి, పెద్ద పెద్ద చేస్తే అసలు 10 వస్తాయి అనుకుంటా. కానీ అందులో మాత్రం పెద్ద సైజు 35 వస్తాయి అని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామున్కి సిరప్, షుగర్ సిరప్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. పోనీ ఉగాదికి నేను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా, మరి ఇవన్నీ నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది. పోనీ నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్కైనా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఎప్పుడు బయటవే కాకుండా ఇంట్లో కూడా ఇలాగా కొత్తగా రెడీ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ని మర్చిపోకుండా చూసి రెసిపీని చూడండి. ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే ఇంకొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలాగుందని కామెంట్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.